ఫోన్ రా. అమ్మా దొంగ కట్ చేస్తారా నీ సత్తిగా రా. అయ్యో ఫోన్ కాదురా మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకేం తెలుసు. లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కేంద్ర బాబు. నువ్వు వెళ్ళు. డూప్లికేట్ ప్లీజ్. మీనా మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్ ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్ లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంకెన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3-4 months డార్లింగ్. బాత్రూమ్కి వెళ్ళొస్తా. త్వరగా రండి. షూర్. చెప్పరా చెప్పరా. ఏంట్రా గంట నుంచి కొట్టించుకుంటున్నావు ఎత్తమే? నేనా పడుకున్నాను బే. చా పడుకున్నావా? ఎక్కడమ్మా? బెడ్రూమ్ లో రా. ఎవరి బెడ్రూమ్ లో పడుకున్నావు? నీ అబ్బరే నా బెడ్రూమ్ లో నేరా. రే నాకేయకురా, నేను మీ ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఉన్నావా? ఇదిగో ఇవి 5,000 కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, మెయింటెనెన్స్ కట్టేసాయి. డ్రై క్లీనింగ్ శారీస్ అవి ఇచ్చాను, అవి సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు తీసుకురా. ఓకే ఇది బిల్. సచ్చా ఆఫీస్కి నేను బస్సులో వెళ్తున్నాను, బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా. సచ్చా నా ఫోన్లో కార్డ్ అయిపోయింది, నువ్వు కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేయిస్తావా ప్లీజ్? కాఫీ తీసుకో. సూపర్ మార్కెట్ కి ఫోన్ చేశాను రా, సరుకులు తీసుకురావాలి, సాయంత్రం తీసుకురా. స్నానం చేయరా. ఏమిట్రా ఈ అవతారం? పెళ్లి చూపులా? దానికి అప్పుడే పెళ్ళంటరా? వాళ్ళ అమ్మకి తొందరగా ఉందంట. పెళ్లి కొడుకు ఎవడు పాపం? అదేరా వీడియోలో చూశాడు కదా, అమెరికా కుర్రాడు ఆడే. మరి అది తెలుసా? ఎక్కమా అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కొత్తగా వచ్చారా బైక్ చెప్తున్నావు? ప్లీజ్ రా కీస్ ఇచ్చారా రే? అసలు కొత్త కారా, నేను జాగ్రత్త డ్రైవ్ చేసి వచ్చాను రే. నేను నమ్మను రే. ప్లీజ్ రా రే, నేను అసలు ర్యాష్ డ్రైవింగ్ రా రే. ప్లీజ్ రా వద్దురా రే, వద్దురా రే, చెప్పు తగ్గుద్దురా. చాలే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయరా బాబు. ఏదైనా అయితే రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు మా బాబు. నీకంటే బాగా తోలుతాను రా, టెన్షన్ పడకు. అంటే నా డ్రైవింగ్ పెడతారా? నా కార్లో నేనే నీకు డ్రైవింగ్ నేర్పాను రా గురుద్రోహి. తొక్కలో గురు. అవునరా మన గొట్టంగా ఏ పొజిషన్ లో ఉన్నాడంట? आ गया? नहीं अभी नहीं. अली 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 ये राज साहब क्या कर रहे हैं? अजी टीवी रिपेयर कर रहे हैं. टीवी रिपेयर कर रहा है? अरे कोई फायदे का काम क्यों नहीं करता? छोड़िए ना जी, सस्ते में मिला था उसको ब्लैक एंड व्हाइट टीवी. उसको मेरा बच्चा रंगीन बना रहा है, बिला वजह उसके पीछे पड़े रहते. मेरा बच्चा? मेरे अब्बा की निशानी थी मर्फी रेडियो. हाँ उसे भी सत्रोल कर दिया. अब ये टीवी भी गया गया गया. टीवी आ गया आ गया आ गया. देखे चुप. आप समझे मेरा लेवल? ब्लैक एंड व्हाइट टू कलर. अबे चुप, शर्म नहीं है तेरे को? घर में औरत लोग काम कर रहे हैं और तू खाना पीना और दोस्तों के साथ घूमना, क्या यही है जिंदगी? नहीं तो सलीम भाई के स्कूटर शॉप में बात करके आया हूँ, वहाँ जाके काम कर. महीने 300 रुपया देते कहते. 300? नहीं तो क्या 10,000 देते तेरे को? 10 लाख देते. हाँ? थोड़े दिन रुको बाबा, तेलुगु पिक्चर में एक्टिंग का चांस मिलने वाला है. तेलुगु फिल्म में? अबे तेलुगु बोलना आता तेरे को? खुद तेलुगु एक्टर को तेलुगु बोलना नहीं आता. डबिंग एक्टिंग अपने को करने का, बोलने का दूसरा. एक खींच दूंगा ना तो बत्ती से बाहर निकल दूंगा. अब मैं जवान हो गया हूँ, लेडीज के सामने इज्जत नको निकालो, सोसाइटी पूरी सुन रही है. तेरी सोसाइटी की तो अबे खेल, कहाँ भाग रहा है? सुअर के बच्चे.
వచ్చారు లేదురా వెళ్దాం రా. వెళ్దాం. మీ బాబు ఇంట్లో డబ్బులు పెడుతున్నాడు ఎవరికి వచ్చండి ఏంటి సువర్ కా బచ్చా అంటే పందిన కొడుక పోనీరా నన్నంటావా? నిన్న సెల్ ఫోన్ కొన్నాను రా రే బుట్టువా చాలా ఫెసిలిటీ ఉంది దీంట్లో ఎంత అయిందిరా 50 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు ముందు ఈ బండబాడికి ఒక షర్ట్ కొనాలి రా క్యా బోల్తా బే సాలే హే? ఆకుతల తీసుకెళ్తాం లక్ష్మి పెళ్లి చూపులకి లక్ష్మి పెళ్లి చూపలా ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తాం పెళ్లి కనిపించట్లా అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్ మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా వచ్చేస్తావా ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్ రోడ్డు క్రాస్ చేస్తాం గానీ అంటే డిస్టర్బెన్స్ చోట క్రాస్ చేసేస్తావా అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్ ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా ఎందుకు సార్ నీలాంటి పోరం బోకులు నడవడానికి ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్ మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా అంటే అదే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా అసలు ఈ కార్ ఖరీదు ఎంత తెలుసా ఎంత సార్ 18 లక్షలు 18 లక్షలు కార్ కొని ఎద్దుల బండ్లో తోలుకోలరా అంత మాటలు ఎందుకు లేండి సార్ ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్ జీబ్రా లైన్స్ లో ఏంటండి జీబ్రా ఏండి తిడుతున్నారండి సార్ మీరు అరే 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 ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్ లో ఏ wrong? అరే, क्या रूल्स बात कर रहा रे हैं खाना पीना सोना और यहाँ रोडों पे फिरना क्या यही काम है रे तेरे को साले ఏంటి సార్ ఇతను అనేది ఆడేదో ఒకటి అంటాడురా నీకెందుకురా ఆ? నన్నే కదా సార్ మరి అన్నది చెప్పురా ప్రతి కొడుకుల కింద ఫ్యాషన్ అయిపోయింది కార్ల కింద పడతాం డబ్బులు దప్పటం రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు వీడేనా పంజాగుట్ట ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా అక్కడ అక్కడ్రా వెళ్ళ వెళ్ళరా చెట్టగారుందిరా నీ దగ్గర పైకి పైకి ఎక్కరా లోపల వెళ్ళరా ఇంకా నీకే ఐ! చేతులు కట్టు మూసుకో మూసుకో రాత్రి 12 గంటలకి లక్ష్మి ఈ రోజు బిల్ నీదే పెళ్లి చేసుకుంటూ కాఫీ బిల్లు కూడా డబ్బులు ఇవ్వటం టూ మచ్ హలో కట్నం ఇచ్చేది మేము మాకు రాదు రాయ్ వీడియో కెమెరాతో చంపుతున్నారా ఏమైంది? సిగరెట్ ఇవ్వలేదు హాయ్ గైస్ వెస్ కార్తిక్ ఇదిగో ఇక్కడే ఉన్నాడు కింద లైట్ లేదు బే హాయ్ సుష్మా హాయ్. నువ్వు ఇప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను హాయ్ సుష్మా. ఏయ్ మొన్న హైటీ సిటీకి మూవీకి వస్తానుగా ఎందుకు రాలే ఆ రోజు నేను యాక్చువల్ గా బయలుదేరాను అయితే ఫాదర్ ఫోన్ చేసి కరెంట్ బిల్ అవ్వా 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 ఎందుకు రాబోతుంది చెప్తున్నావు మన ప్రియాంక బర్త్డేకి వెళ్ళే కదా ప్రియాంక బర్త్డే కా జోక్ రేపైతే డెఫినెట్ గా ఒరేయ్ రేపు లక్ష్మి నిశ్చితార్థం కదా ఎలా వెళ్తావు ఒరేయ్, నిశ్చితార్థం అయిన తర్వాతే టుమారో ప్రామిస్ రైట్ ఫోన్ సుష్మా హలో ఇస్ ఇట్ ఐమ్ ఆన్ మై వే అండ్ ఓకే బాయ్ బాయ్ దొరకరా మీరు చంపేస్తా నాకు మధ్యలో లక్ష్మి నిశ్చితార్థం అని తెలియదు ఇన్వెస్తా నాకు బతికిపోయారా ఏ లక్ష్మి ఏమైందిరా లక్ష్మి ఏమైంది ఎవరు రే తూ రా क्या हुआ रे లక్ష్మి లక్ష్మి ఏమైంది నా ఉండు బా क्या हुआ Why you crying? Stop crying. ఏమైందిరా ఏయ్, ఏమైంది లక్ష్మి పెళ్ళి అమెరికా వెళ్ళిపోతే గోలంతా మిస్ అయిపోతాం 2 years దగ్గర రావడానికి కుదరదు ఐ మిస్ యూ ఆల్ సో మచ్ ఓ సింతేనా రోజు మనం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో చాటింగ్ చేసుకోవచ్చు మనం రోజు మాట్లాడుకుందాం ఏమేమి మిస్ అవ్వం రే मेरे पास एक आइडिया है रे ఏంట్రా లక్ష్మి వాళ్ళ ఆయన మన టికెట్ కి డబ్బులు పంపిస్తే మన అందరం అమెరికాకి వెళ్ళిపోదాం ఈ మధ్యన నా కల్లోకి అమెరికా ఎక్కువగా వస్తుందిరా సచ్చి మేరే అమ్మయ్యా లక్ష్మీ నవీంద్ర రే షిట్ ఈరోజు సాటర్డే కదరా ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో వైల్డెస్ట్ పార్టీ
ఫుల్ కలరింగ్ డిస్కో రైన్ డాన్స్. ఎలాగో మన లక్ష్మి అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మనందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే నో ఓకే. ఏ? మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా, పంపించు. పంపితే వస్తావా? పంపించరన్నాను కదా, పంపితే వస్తావా? పంపరో. నీకెందుకు మాకొదిలే. ఏ రాది వాట్ అబౌట్ యు? What shit? Of course I'll come. But guys, I have to be back home by 10:30 or my mom will throw me out of the house. రేయ్ 12 పంపించేద్దాం. ఓకే What shit? బిరకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరేంట్రా బుద్ధి లేకుండా. ఏర్ తోతే బాడీ కూల్ అవుతుంది. లేకపోతే నీళ్ళ పుట్టుతో వచ్చేస్తా. What guys? Hey! అయ్యో అయ్యో అయ్యో. Hello? It is just listener. Hey, get out of the car. What the hell do you think you're doing? Driving school. నువ్వా? మీరా ఏంట్రా డ్రైవింగ్? కళ్ళు దుబ్బయ్యా? పిల్లడు చచ్చిపోయింటే బ్రేక్ వేసాను కదా సార్. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వస్తావా? బాటిల్ పగిలింది. సెకండ్ లేట్ అయింటే తల పగిలేది. అరే ఇందాకే కదా నడుచుకుంటే ఇందులో కారు కొనేట్టు డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు నెక్స్ట్ వచ్చిన చోట నేర్పించేస్తావా? అంటే రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ జప్పులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బే? మీరే చెప్పారు కదా సార్ కార్లు అవి. ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగులు కాలు నడపడానికి కాదు. అంటే పోరం బొక్కేరం బొక్కని మాట్లాడకండి సార్. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే కొట్టుకుంటే చచ్చిపోతాడు సార్. చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని దాడొచ్చు కదా. అరే వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు లైసెన్స్ ఎవడు ఇచ్చాడ్రా నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్ పర్మిట్టా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్. మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అది అన్నారు. జీబ్రా ఆ. కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ కోసం కోకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఏమండి ఇదిగో, ఇందాక కూడా మీరు ఇలా సైలెంట్ గా తిట్టారు. ఆ మాటకు వస్తే ఇతనే రాంగ్ సైడ్ లో వచ్చాడు సార్. रे क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे. मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడ్రా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పరా? రే వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి. ఆ షాక్ ఏంట్రా? తప్పుకోరా, తప్పుకో. ఆ? ఏమండి, ఇది డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా అమ్మా అమ్మా. ఛీ, నీకేం రాదు. పదవే పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు వద్దు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవివ్వండి సార్. తపాచా పూత్రా. ఆ? అచ్చే హుసేన్ యాలమ్మ. ఆహా, చెత్త నాకు రా. రేయ్ అది కాదు. రే రాణిగంజ్ బెటర్ రా. రేయ్ ఆహా, నోర్మై. అనకాపల్లె. ఏ, ఎల్లావా? ఫోన్లేరా సనత్ నగర్ లో నేర్పుకో. ఏయ్, సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా? కూర్చో. రే, అంత దూరం బెమ్మి. अंदर अंदर चल ఎల్లరా? సార్, డ్రైవింగ్ సీట్ అట్టు ఏయ్. వెళ్తా. వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. चल హలో चल चाबी అయ్యో. लगा. ఆన్ చేయరా? ఇంజిన్ ఆన్ చేయి. చేయి. ఆన్ చేసి గేరే. జల్దీ. అరే, అరే, రే, కొంచెం ఎక్కువైపోయిందిరా. ఓకే, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు. It's the time to రోడ్డు మీద. వాటికి మంచి కలర్స్ వస్తాయా? హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు? లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్ లో నిల్చిన గడి పార్టీ అంటే ఆశామాషగా ఉండదురా. రే అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటే బెటర్ రా? ఏదో వేసుకోరా బాబు, లేకపోతే బాగోదు. రే అయితే నేను ఇలాగే వస్తాను రా. రేయ్! ఇది నీకు ఓకే. ఇది నువ్వు వేసుకో. అవునరా రే, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో నేను ఉంటున్నానా? पहले लक्ष्मी को कैसे लेके आना वो सोचो. ఓహో, పార్టీ అని చెప్పేద్దామా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా. సెకండ్ షో చెప్తే ఏహే, ఒక ఐడియా రా. ఏంట్రా? బొటానికల్ టూర్ అని చెప్దామా? ఏంట్రా? ఓహో ఐడియా నచ్చలేదా? నువ్వు నోర్మోయ్, ఐడియా నేను చెప్పు.
బయట మా డ్రైవర్ ఉంటాడు, కొత్త పిలువమ్మా. వాడెందుకండి? ఏం లేదు, ఇలా పరిచయం చేద్దారని. అర్థం కాల. నాకు అర్థమైంది. ఓహో. అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, చూడ్డానికి సింహరాన్లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి అండి. వీళ్ళు పెట్టిన పేరు గాయత్రి అండి. ఇది వీళ్ళ చరిత్ర అండి. బాగా చెప్పారు. లక్షణంగా ఉంది. చేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటుందండి. అదేనండి నా బాధ. అదేంటి బాబు గారు? ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని అవలక్షణాలు ఉన్న మా వాడికి ఇచ్చి గొంతుకోయలేం కదా. ఏంటి బాబు గారు మీరు అనేది? మా వాడి గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెబుతానండి. ఆడు పొద్దుటే బీరుతో బ్రష్ చేస్తాడు, బార్లో స్నానం చేస్తాడు, పగలంతా రౌడీలతో తిరుగుతాడు, రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు. ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా, అది కూడా ట్రై చేస్తాను ఫోన్ చేశాడు. అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి. సారీ. మీరే నన్ను క్షమించారా? మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు. మీరు మీ ఫ్యామిలీ గురించి 2 ముక్కల్లో 3 విషయాలు చెప్పారు. నేను మా ఫ్యామిలీ గురించి 3 ముక్కల్లో 2 విషయాలు చెప్పాలా? మాకు అమ్మాయితో పాటు 2 అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఓహో. వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికి వచ్చిపోతుంటారండి. ఏ జాబ్ చేస్తూ సిటీలో ఉంటారా? కాదండి, మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి. ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి. మీ వాడు రౌడీలతో తిరిగితే మా అమ్మాయి తో తిరుగుతుందండి. ఆర్కూట్, ట్విట్టర్, ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి. మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా? మీ వాడి కంటే మా అమ్మాయి 2 ఎక్కువే తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. కొందరు బొమ్మలా ఉందండి అమ్మాయి గడపు. సెటప్ బావ గారు. బేబీ కమాన్, షో యువర్ టాలెంట్. చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో. బానే ఉంది. మనం సర్దుకుంటాం బెటర్. మంత్రో, శ్రీరామచంద్రుడు లాంటి నా మేనలుడికి సీతను చూపించమంటే సిల్క్ చూపిస్తావా? చంపేస్తాడు రే. నా మేనలుడు కాబోయే భార్య అటు 7 తరాలు ఇటు 7 తరాలు రౌడీ అనే పదానికి టచ్ ఉండకూడదు. మనడు అంటే ఏమనుకున్నావు? రావే. ఏమండి అమ్మాయి చీరగడుస్తున్నామండి, చీరలో బాగుంటుందండి. Piracy is the new virus killing software and film industry. Today, I'm really proud to introduce the solution to eradicate piracy. And let me tell you, this software is first of its kind. So gentlemen, మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు, దొంగ సీడీలు, దొంగ డివిడీలు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం. It's 100% pure Indian solution for world's biggest piracy problem. Lights. Thank you. ఆల్ ద బెస్ట్. Thank you, sir. విష్ యూ గుడ్. Thank you. Bye. సుబ్బు, నువ్వు తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను సార్? ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలియనీర్ అవ్వచ్చు. నేను మిలియనర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇతని పేరు బాలరాజ్, మన హీరో పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్. ఇతను ఎంత బిజీ అంటే నీకు ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు. కావాలంటే మా ప్యూన్ నంబర్ ఇస్తాను, అది నోట్ చేసుకో. వాడిని అడిగి నా నంబర్ తీసుకో. 9849225256. ఐఎమ్ సో బిజీ. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేస్తా చేసుకుని బాయ్, వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎందుకో చూద్దాం. గిరి సార్, ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు, పార్టీ అనగానే 2 గంటలు ముందుగా వచ్చారేట్రా? ఒరేయ్, మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా? లేట్ గా వచ్చినా తాగేది. ఓహో, వీడు ఆల్రెడీ అయిపోయాడ్రా. వీడెవడరా? సార్, నా ఫ్రెండ్ సార్. నీ ఫ్రెండా? మరి ఆడెవడరా? ఈ ఫ్రెండ్. నీ ఫ్రెండా? పార్టీ ఇచ్చినాడు, అయిపోయాడు. మరి ఈడెవడు? వాడు నేనెవరా? చెప్పరా? పార్టీ ఇచ్చేది ఈనేరా? పార్టీ ఇచ్చేవాడు పట్టుకొని ఈడెవడరా? తింటానే ఉన్నాడు, తాగుతానే ఉన్నాడు, తోలుతానే ఉన్నాడు. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచాడు. మీ కాలనీ వాళ్ళందరినీ పిలవపోయావా? ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్ ఒకటి.
పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వడం లేదు గానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో చదువు చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికెలా తెలుసు? ఆ ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి, ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మాయిని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియదు పనమ్మాయి ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మాయిని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కాంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందుల్లోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పా? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిచి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ కొన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తగ నచ్చేసా. అయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గాని ఎముకల వార్డు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ రా. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారు? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉంది? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా? అవును సార్. మరి అయితే ఇంకే పదా పనిలో పని ఆండు కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి? మీ తమ్ముడు? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనే దగ్గర ఉండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ నుంచి తప్పించి నాకు అబద్ధం ఆడారంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లుకు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి 10 ఇచ్చి నేను 10 తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేస్ రా. ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు కలిసి చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు ఏంటండి ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. గట్టిగా ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పనమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బానే మెయింటైన్ చేస్తున్నావురా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకెంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి ముహూర్తం అక్కడే ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి, ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి, ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది.
ఏం కూసావరా నా కూతురు నీ కీపా. అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ అనుకుంటున్నాను. పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. అవతార్ గారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్ గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 నీ తీసుకున్నాను. దగ్గర కూడా రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది, సోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుర్తుందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు, ఆపకండి. రంగబాబు, రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గద్దకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి. పోండి. ఆమా కాంతం, అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను. దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నేను అసలు 5గురా. ఆశకనే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. నేను వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనుక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్, ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్, దానిగా రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ వచ్చి రాజు. నాకు తెలుసు.
సార్ పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. వింటాడు బ్రేక్ పట్టలేదు నాకు ఎప్పుడు తెలుసు సార్ ఎలా తెలుసు స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా మరి బ్రేక్ చేయాలి రోడ్డు ఎచ్చిన పని ఇంకో నేను దూకేస్తాను మరి నేను మీరు ఆఫీస్ ఇవ్వండి ఎవరి కార్లు వీటికి ఎదురు రావద్దు చిట్రాజు ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా నేను కాదు సార్ ఆ డాక్టర్ అదేటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు, నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో సిగ్గనుకుంటా. ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకు టేబుల్ మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియకలేదు. రాను సార్ రమ్మంటే రాను వదిలేండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి ఫోన్ చేస్తారా? ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం.